వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో బొగ్గగండి రోడ్డుకు బీటీ రోడ్డు మోక్షం. బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్. ఉపాధి హామీ పనులు సామాజిక తనిఖీ ప్రజావేదిక శనివారం రోజు ఎల్లారెడ్డి మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా ఏపీడీ వామన్రావు, అంబుడ్స్మెన్ శ్రీనివాస్, ఆర్జీఓ మొన్నే ప్రభాకర్, ఎంపీడీఓ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఉపాధి పనుల నాణ్యత, లబ్ధిదారుల సమస్యలు, పనుల నిర్వహణలో ఉన్న లోపాలపై సమీక్ష జరిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సమస్యల పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారు. గాంధారి మండలం పెద్దపోతంగల్ మరియు మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలమయం కావడంతో గ్రామస్తులు, ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ సమస్య వల్ల రోడ్డు నిర్మాణ పనుల మధ్యలోనే ఆగిపోవడం జరిగిందన్నారు. మదన్ మోహన్ పెండింగ్ బిల్లుల సమస్యపై కాంట్రాక్టర్తో మాట్లాడి 14 కోట్ల విలువైన బొగ్గగండి రోడ్డు, బీటీ రోడ్డు పనుల కొరకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రోజు బీటీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ సామేల్, మాజీ సొసైటీ చైర్మన్ బొండ్ల సాయిలు, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సాయిలు, మండల యూత్ అధ్యక్షుడు సంతోష్ నాయక్, తిమ్మారెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, బాలరాజ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక. ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో బొగ్గగండి రోడ్డుకు బీటీ రోడ్డు మోక్షం. బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.